నల్గొండ జిల్లా సూర్యాపేట సుందరయ్య నగర్లో అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువును వదిలి వెళ్లారు. బహిర్భూమికి వెళ్లిన స్థానిక మహిళలు శిశువు ఏడుపు విని పసిగుడ్డును రక్షించారు. సుందరయ్య నగర్ శివారులో ఉన్న జామాయిల తోటలో రక్తపు తడి ఆరకముందే పసిపాపను వదిలి వెళ్లారు. శిశువుకు చీమలు పురుగులు పట్టినట్లు గుర్తించిన స్థానిక మహిళలు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది శిశువును ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. సూర్యాపేట 13వ వార్డు ఉదయం 6:30-7 ప్రాంతంలో మేము అక్కడికి బయటికి వెళ్తాం. చెవాన్ తోట ఉంది అక్కడ. అయితే అందరూ ఆడవాళ్ళు అక్కడికి వెళ్తుంటే కొంచెం లాంగ్ వెళ్ళాం. ఓ పాప ఏడుపు వినిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే పాప తను. అందరం కలిసి వెళ్ళి తీసుకొని వచ్చాం. ఆ పాపను అక్కనే డెలివరీ చేసేసి అక్కనే వదిలేసి వెళ్ళారు తంగడి చెట్లలో. ఆ పాప తలకు టైట్గా కాటన్ చున్నీ కట్టారు. పాపకు శ్వాస ఉందని పాప బాగా వెళ్ళడం వల్ల ఆ ఏడుపు వినిపించే మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయగానే టైంకి అంబులెన్స్ వచ్చేసింది. మేమందరం తీసుకొని వచ్చాం. ఆ పాపకి బొడ్డు కూడా టచ్ చేయలేదు. అన్ని గండు చీమలు పురుగులు పట్టి ఉన్నాయి పాపకి. వచ్చేటప్పుడు అంబులెన్స్లోనే బొడ్డు కట్ చేసాం, తీసుకొచ్చాం. అంబులెన్స్లో మంచి ట్రీట్మెంట్ అందించారు. పాప మాత్రం బాగుంది. తన ఆడపిల్ల కావడం వల్లనే వదిలేసి వెళ్ళిరు.